హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. మరి దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఓకే, ఇప్పుడు మనం పప్పు వండుకుందామండి. మనం వండుకోబోయే వంట మరి ఎర్రపప్పు పాలకూర వేసి మనం పప్పు వండుకుందాం. చాలా విటమిన్స్ కదండి మంచి పప్పులో కానీ పాలకూరలో కానీ. ఓకేనా? మనం వేసే ఇంగ్రీడియంట్స్ కానీ. ఓకే, ఎర్రపప్పు వండుకుందాం. చాలా టేస్ట్ ఉంటుందండి. అన్నిట్లో తినొచ్చు. చపాతీ, రోటీ, పూరి, మరి రైస్, దేంట్లోకైనా తినొచ్చు కదండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఒక రకం పప్పు అయితే ఇప్పుడు చూద్దాం. చాలా రకాల పప్పులు ఉన్నాయి కదండి. ఈ ఎర్రపప్పు అయితే ఎక్కువ మంది తినరు, అందుకని నేను చూపిస్తున్నా. అన్ని పప్పులలో అన్ని విటమిన్స్ ఉంటాయండి. అన్ని పప్పులు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారుస్తూ మనం వండుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు చేస్తూ మాట్లాడుకుందామండి. ఓకే, మరి ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఎర్ర కందిపప్పు ఒక బౌల్ తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు హాఫ్ బౌల్ తీసుకున్నాను. పచ్చి మామిడికాయలండి. 2 టమాటాలు. ఓకే, ఇంకా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఇవి మనకు ఇంగ్రీడియంట్స్ అండి. మరి పాలకూర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం పప్పు వేపుకొని మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. పప్పు కూర వండేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మన పప్పుని ఒక్కసారి వేపుకుందామండి. ఓకే, కొంచెం దూరగా వేపుకొని వాటర్ వేసి కడుక్కుందామండి. పప్పు తొందరగా ఉడికిపోతుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కందిపప్పు కంటే ఈ పప్పే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వండి చూడండి ఒకసారి. దీంట్లో ఉన్న విటమిన్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి కదండి. ఈ పప్పుని మనం మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఫేస్కి స్క్రబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. పాలు కలుపుకొని అట్లా కూడా మనకు చాలా గ్లో వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు మనం ఈ పప్పుతోటి. ఎర్రపప్పుతోటి చాలా ఫేసీ టిప్స్ ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి మీకు చెప్తా ఉంటాను కుదిరినప్పుడల్లా. స్క్రబ్కి అయితే ఇది యూజ్ చేయొచ్చు. సున్నిపిండిలో కూడా కలుపుకోవచ్చు అండి. చాలా గ్లో వస్తుంది. ఓకే, పప్పు అయితే వేగిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో నీళ్ళు తెచ్చుకున్నాం. దాంట్లో పోసేద్దామండి పప్పుని. ఇప్పుడు మనం దీంట్లోనే పప్పు వండేద్దామండి. ఇది మనం కడిగి పెట్టుకుందాం. కొంచెం నానిన తర్వాత ఈలోపు తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాం. 1.5 పావు అండి. ఇవి చింతపండు బదులు నేను ఈ మామిడికాయ ముక్కలు వేస్తున్నా అండి. చింతపండు వేయట్లేదు, కొంచెం పులుపు కోసం. చింతకాయలు ఉన్నా వేసుకోవచ్చు అండి. చింతపండు వాడేవాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర 1/2 టీ స్పూన్, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు మొత్తం వేసేసాను. ఇప్పుడు మిర్చి, ఆనియన్ కూడా వేసేస్తున్నాండి. అలాగే వెల్లిపాయలు కూడా వేస్తున్నాం. కరివేపాకు కూడా వేసేద్దాం. కొంచెం పసుపు కూడా వేసేద్దామండి. తాలింపు వేగిందండి. ఇప్పుడు మనం పాలకూర వేసేద్దాం. చిన్నవి 2 కట్టలు తీసుకున్నా అండి. ఇది ఉడికేలోపు మనం పప్పు కడుక్కొని వద్దామండి.
పప్పు ఇందులో పోసుకున్నాం కదా, ఇది మొత్తం కడుక్కొని తీసుకొద్దాం. చూద్దామండి మన ఆకుకూర. చూడండి ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పప్పు వేసేసుకున్నాం. పప్పు కడిగి తెచ్చాను, పప్పు వేసేద్దాం. ఇప్పుడు ఒక స్పూన్ కారము, ఉప్పు వేద్దామండి. కారం వేసా, సాల్ట్ కూడా వేద్దాం. ఓకే, ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేద్దామండి. కొంచెం ఉడికాక మనం ఈ టమాటా మామిడికాయ ముక్కలు వేద్దామండి. స్టవ్ హై చేసుకున్నాం. ఇప్పుడు మనం మంచి టిప్ చెప్పుకుందామండి. మరి మంచిగా మనకు ఫేసు, చేతులు మంచిగా గ్లోగా ఉండాలంటే, ఓకే, మంచిగా ఏ మచ్చలు లేకుండా, ఎలాంటి డార్క్నెస్ లేకుండా, స్కిన్ ట్యాన్ పోవాలంటే, మంచి కలర్ రావాలంటే ఈ టిప్ అండి. మరి అన్నీ ఇంట్లో దొరికే వాటితోటే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒక స్పూన్ ఫ్రెష్ పెరుగు తీసుకోండి. ఫ్రెష్ అంటే ఒక రోజు పెరుగు, ఓకేనండి, బాగా పులిసింది కాదు. ఒకరోజు పెరుగు అయితే తీసుకోండి, ఒక స్పూన్ అయితే తీసుకోండి. దాంట్లో 2 స్పూన్ల శనగపిండిని వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ కాదు, 1/4 టీ స్పూన్ అయితే మనకి కస్తూరి పసుపు వేసుకోండి, ఓకేనా. బాగా కలిపేసేయండి. ఫస్ట్ ఒక 2 రోజులు అయితే అండి మనం ఈ షుగరు ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. కొంచెం అది బాగా కలిపేసి మనం మసాజ్ లాగా చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ అయితే అలా చేసుకోండి. ఆ తర్వాత షుగరు తీసేయండి. మిగతా వాటితోటి మనం రెగ్యులర్గా మసాజ్ చేసుకోవచ్చు. అదే ఆరిన తర్వాత కడుక్కోవచ్చు. మనకు ఫేసు ప్యాక్ లాగా ఉంటుంది, మనకు మసాజ్ క్రీమ్ లాగా కూడా ఉంటుంది. అలా మనం చేసుకోవచ్చు. మరి ఇంకోటి ఏంటంటే డ్రై స్కిన్ వల్ల అయితే పెరుగు పడదు మనకు అనుకున్న వాళ్ళు టమాటా జ్యూస్ వేసుకోవచ్చు పెరుగు బదులు. ఇంకా మనం దాంట్లో ఆయిలీగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం తేనె కూడా కలుపుకోవచ్చు, ఓకేనా. ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోటే రెగ్యులర్గా మనకు రోజు అలా చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. మనకు ట్యాన్ అనేది పోతుంది. మనకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ స్కిన్ మీద మచ్చలున్నా, పింపుల్ మచ్చలు కావచ్చు, పిగ్మెంటేషన్ మచ్చలు కావచ్చు, ఇప్పుడు ఎండకు వచ్చే చిన్న గుల్లల్లాగా వస్తాయి అవి కావచ్చు, ఎయ్యి ఉన్నా పోతాయండి. అది మనం రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే కొద్దిగా లైట్ అయిపోయి తగ్గిపోతాయి. ఇలా చేసుకోండి ఇంట్లో, ఓకేనా. ఓకే అండి, మన పప్పు చూద్దామండి. ఉడకడానికి వచ్చేసింది. ఈ టైంలో మనం 2 టమాటాలు కోసుకున్నాం కదా, అవి వేస్తున్నా. అలాగే మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాం. అంతే అండి, టమాటా ఇవి ఉడికితే మన పప్పు అయిపోతుంది. అప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఉప్పు చూసుకొని దింపుకోవడమే. ఇంత ఈజీగా వండుకోవచ్చండి. ఇట్లా ఊరికేనే ఉడికిపోతుంది పప్పు కూడా. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా హెల్త్కి మంచిది కదా. ఇప్పుడు మూత పెడదాం కాసేపు. ఇంకొక 2 నిమిషాలలో ఉడికిపోతుంది. మన పప్పు చూద్దామండి. పప్పు ఉడికేసింది. ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవచ్చు. తర్వాత
కొత్తిమీర వేసేసి కొంచెం ధనియాల పొడి వేసుకుంటే మసాలా పప్పు అయిపోతుంది. మామిడికాయలు కూడా ఉడికినాయి, టమాటా కూడా ఉడికింది. కొంచెం ఉప్పు అయితే పడుతుందండి. సిమ్లో పెట్టాను. ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తున్నాం. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాం. కొంచెం సాల్ట్ వేద్దాం, కొంచెం తక్కువ ఉంది, 1/2 టీ స్పూన్ అంతే. మన కూర అయిపోయింది, పప్పు అయిపోయింది. టేస్టీ పప్పు అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం నెయ్యి వేసి పప్పు వేసి పెడితే ఎలాంటి పిల్లలైనా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది మన పప్పు. ఇలా చేసి పెట్టి చూడండి మీ పిల్లలకి. ఓకే, అయిపోయింది. చూశారు కదా, మన పప్పు అయిపోయింది. మూత పెట్టేస్తున్నా. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తా. ఎర్రపప్పు వండుకున్నాం కదా, పాలకూర, ఎర్రపప్పు, మామిడికాయతోటి పప్పు వండుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మంచి విటమిన్స్ ఉంటాయి మనకు, అన్నీ హెల్దీగా ఉండే విటమిన్సే ఉన్నాయండి. చక్కగా వండుకొని పిల్లలు మీరు తిని చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనండి, చాలా టేస్ట్ ఉంటుంది. అన్నిట్లో వాడొచ్చండి. మనకు పూరి, మన రోటీ, ఓకే, చపాతీ, మరి పుల్కా, దేంట్లోకైనా తినొచ్చు ఈ పప్పు. రైస్ ఒకటే కాదండి, అన్నిట్లో తినొచ్చు. ఓకేనండి, చాలా బాగుంటుంది. మీరు ఇలా వండుకొని తిని చూడండి, ఎలా ఉందో నా కామెంట్స్లో పెట్టండి. ఓకే అండి, అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. మీ హ్యాపీనెస్లో నా కుటుంబాన్ని కూడా చేర్చుకోండి. ఓకే అండి, మరి చూస్తూ ఉండండి దయా హ్యాపీ హోమ్ని. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి. మీరు ఎత్తుక్కోని అవసరం లేదండి, మీకే మెసేజ్ వస్తుంది నేను పెట్టగానే. ఓకేనండి, మీరు చూస్తూ ఉండండి నా ఛానల్ని అయితే. ఓకే అండి, ఉంటా మరి. అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకో మంచి వంటతో నేను మీ ముందుకు వస్తాను.